నారాయణ లీగ్ ఏర్పాటు చేసినటువంటి నారాయణ విద్యా సంస్థల వారు, మా మిత్రులు గౌరవనీయులు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి, అదేవిధంగా ఇక్కడ ఇది ఆర్గనైజ్ చేసినటువంటి విజయ్ భాస్కర్ రెడ్డి గారికి, అలాగే పి రామరెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, సుభద్ర మేడం గారికి, నీరజ మేడం గారికి, అదేవిధంగా ఈ సమావేశం ఇచ్చిన మిత్రులు నారాయణమూర్తి గారికి, సుబ్రహ్మణ్యం గారికి, పాలూరు వెంకటేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చిన పేరెంట్స్ అందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం, పిల్లలందరూ కూడా నా ఆశీస్సులు. మరి కార్పొరేట్ స్కూల్లో ఓన్లీ రుబ్బింగు లేకపోతే చదువు తప్ప ఫిజికల్ ఫిట్నెస్ లేదనేది ఒక అపవాదుగా మిగిలింది. దానికి భిన్నంగా ఈ సంవత్సరం అన్ని చోట్ల కూడా మన భాష్యం కూడా ఇలాగ పెట్టారు. అదేవిధంగా ఇవాళ నారాయణ విద్యా సంస్థల నుంచి ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఈ గేమ్స్ అనేవి కూడా ఉండాలి. ప్రతి ప్రభుత్వంలోనూ గేమ్స్ కోటాలో జాబ్స్ కూడా ఉంటాయి. మరి దాన్ని మన ఇష్టం వచ్చిన రీతిలో మనం ఎన్నుకునే అవకాశం ఇప్పుడు ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా ముదోహంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ మరి చాలామంది మనం చూసాం, టెండూల్కర్ గారు కానీ లేకపోతే ఇంకొకరు ఎవరైనా కానీ లక్షలాది రూపాయలు క్రీడల్లో రాణించి కూడా వాళ్ళ జీవితాలని బాగు చేసుకునే సందర్భం మనం చూసాం. మరి అదేవిధంగా ఇక్కడ మనం ఏదో స్పోర్ట్స్ ఆడాము లేకపోతే వాళ్ళు ఆడమన్నారని ఆడామని కాకుండా మీ ఇంట్రెస్ట్ పే చేస్తే మీ విద్యా సంస్థలు కూడా మీకు స్పాన్సర్ చేసే విధంగా ఇవాళ విద్యా సంస్థలు ఉన్నాయి. ఆ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మన ఇతర దేశాలకి వెళ్ళి ఆడాలంటే మా దగ్గర డబ్బు లేదండి, పేరెంట్స్ ఇవ్వలేరనే పరిస్థితి ఇవాళ ఉండదు. మీలో మెరిట్ ఉంటే ఖచ్చితంగా మీ విద్యా సంస్థలు పంపిస్తాయి, లేకపోతే నా దగ్గర రండి నేను పంపిస్తాను స్పాన్సర్ చేయని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. నారాయణ గారు ఎలాంటి ఆలోచన చేస్తారంటే మా స్కూల్తో పాటుగా మున్సిపల్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఐఐటి ఫౌండేషన్ కోర్స్ ఇవ్వాలి శ్రీనివాస్ గారు అని చెప్పి నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ విద్యా సంస్థ నుంచి ప్రతి దాంట్లో కూడా ఇద్దరు ట్యూటర్లు పంపించి ఐఐటి ఫౌండేషన్ కోర్సు నేర్పించడం జరిగింది. మన దురదృష్టవశాత్తు లాస్ట్ 5 సంవత్సరాల పాటు ప్రభుత్వం లేకపోవడం, ఆయన్నే ఇబ్బందులు పెట్టడం మనం చూసాం. మరి ఈరోజు మరి దానికి అంతా కూడా ఇంత మంచి కార్యక్రమాలు చేసినటువంటి సంస్థ మరి అదే కాకుండా ఇప్పుడు చెప్పారు, మనుషులు ఇవాళ కులాల మధ్యన మతాల మధ్యన గొడవ పెడతా ఉంటే ఈ స్పోర్ట్స్ మనుషులు దగ్గర చేస్తాయని చెప్పడం కరెక్టే. మనుషులే కాదు మనసులు కూడా దగ్గర చేస్తాయి. మనసుల్ని దగ్గర చేసేది ఈ స్పోర్ట్స్. ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళ మీద ఇంకో పక్క ఉన్నటువంటి స్పోర్ట్స్ మ్యాన్ వాళ్ళని బాగా చాలా బాగా ఆడతారని ప్రేమ పెంచుకోవడం, వాళ్ళతో మనసులు కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా జరుగుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మరి నారాయణ స్కూల్స్ వారిని అభినందన తెలియజేస్తూ, నెక్స్ట్ ఇయర్కి గ్రౌండ్ ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీకు కబడ్డీ ఆడడానికి. దానికి నెక్స్ట్ ఇయర్కి గ్రౌండ్ అంతా కూడా మట్టితో మెత్తని గ్రౌండ్ తయారు చేసి క్రికెట్ స్టేడియం తయారు చేయబోతున్నాం. మీ పిల్లలకి ఎప్పుడైనా వారానికో 15 రోజుల్లో కూడా ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాంటి అవకాశాన్ని ఇక్కడ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇది ప్రైవేట్ కంట్రిబ్యూషన్తో డబ్బులు లేకుండా, ప్రభుత్వం డబ్బు లేకుండా ప్రైవేట్ కంట్రిబ్యూషన్లు చేసేటువంటి ఈ పనికి మీరందరూ సహకరించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి మనం ఏదో ఒకటి ఇవ్వాలి. ఓ 10 గజాలు ఇల్లు 10 ఎకరాలు ఉంటే ఆ 10 ఎకరాలను ఇల్లు ఇచ్చేయండి, అక్కడ అదే మళ్ళీ అమ్మేసుకోవడం ఇలా కాదు. ఇది ఒక శాశ్వతం. ఈ క్రికెట్ గ్రౌండ్ ఉంటే ఎంతో మంది ప్లేయర్స్ ఇక్కడి నుంచి డెవలప్ చేయొచ్చు. కాబట్టి ఆ విధంగా దీన్ని క్రికెట్ గ్రౌండ్ తయారు చేయబోతా ఉన్నాం. మీ అందరూ కూడా దీన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది పబ్లిక్, అంటే ఇది ప్రైవేట్ స్కూల్స్ లేకపోతే అనేది ఏం కాదు, ఎవరైనా ఆడుకోవచ్చు. ఇండోర్ స్టేడియం కూడా ఇక్కడ ఒకటి డెవలప్ చేస్తా ఉన్నాం ప్రైవేటు భాగస్వామ్యంతో. 2 చెక్క కోర్టులు వస్తున్నాయి ఇక్కడ దగ్గరలోనే, మీరు దాన్ని కూడా వాడుకోవచ్చు. ఇది ఈ ప్రాంతం అంతా కూడా స్పోర్ట్స్ జోన్గా చేయడానికి మరి నాకు సహకరించిన జిల్లా కలెక్టర్ గారికి, మా మంత్రి గారికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు గారికి, స్పోర్ట్స్ మినిస్టర్కి, ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు నన్ను ఇక్కడ నిలబడి మీ ముందు మాట్లాడుతుందంటే ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీ ప్రజలు, ఆ తర్వాత నాకు మ్యాండేట్ ఇచ్చినటువంటి మరి ఈ కూటమిలో నాకు మ్యాండేట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నా మిత్రులందరూ కూడా నాకు సహకరించారు. ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్కి ఏదో ఇవ్వాలనే ఆలోచనే తప్ప మనం ఏం సంపాదించాలని ఆలోచన వ్యక్తి నేను. ఖచ్చితంగా మరి ఇవన్నీ డెవలప్ చేసి చూపిస్తాం. ఎవరేం మాట్లాడినా దానికి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవాళ మన అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కూటమికి మీ అందరి సహకారాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని మీ తల్లిదండ్రులు అందరూ కూడా ఆశీర్వదించేలా చెప్పాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.